వెల్కమ్ టు తేజస్ అకాడమీ హన్మకొండ. మీరు కనుక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకే, ఈరోజు మనం మానవ జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకుందాము. జీర్ణ వ్యవస్థ ఈ జీర్ణ వ్యవస్థలో మొత్తము 3 భాగాలుగా జరుగుతుంది. అంటే ఈ జీర్ణ వ్యవస్థ అనే దాన్ని మొత్తం 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. అవి ఒకటి జీర్ణ లేదా ఆహార నాళం. జీర్ణ లేదా ఆహార నాళం. రెండవది జీర్ణ గ్రంథులు. జీర్ణ గ్రంథులు. మూడవది జీర్ణక్రియా విధానం. జీర్ణక్రియా విధానం. ఈ విధంగా జీర్ణ వ్యవస్థ అనేది అమరి ఉంటుంది. అయితే మొదటగా మనం ఈ యొక్క జీర్ణ నాళం లేదా ఆహార నాళం గురించి తెలుసుకుందాం. ఈ జీర్ణనాళం లేదా ఆహార నాళంలో అనేది దీని యొక్క పొడవు వచ్చేసి జీర్ణ వ్యవస్థలో 9 మీటర్లు లేదా 30 అడుగుల వరకు ఉంటుంది. 30 అడుగులు, 9 మీటర్లు లేదా 30 అడుగులు అని చెప్పుకోవచ్చు. అయితే శాకాహార జీవులు ఏవైతే ఉంటాయో ఆ శాకాహార జీవులలో ఈ జీర్ణ నాళం లేదా ఈ ఆహార నాళం అనేది ఇంకా ఎక్కువ పొడవుగా ఉంటుంది. అయితే ఈ యొక్క జీర్ణ లేదా ఆహార నాళం అనేది నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది. ఈ ఆహార నాళం అనేది నోటి నుండి స్టార్ట్ అయి పాయువుతో ఎండ్ అవుతుంది. ఓకే, అయితే ఈ జీర్ణ లేదా ఆహార నాళం అనేది నోటితో స్టార్ట్ అయ్యి పాయువుతో అంతమవుతుందని చెప్పుకున్నాం కదా. మరి అందులో ఏమేం ఇంకా భాగాలు అనేటివి ఉన్నాయి అనేది తెలుసుకుందాం. అందులో నోరు, ఓకే, నోరు, హాస్య కుహరం, నోరు, హాస్య కుహరం, గ్రసని ఆహార వాహిక, గ్రసని ఆహార వాహిక, తర్వాత జీర్ణాశయం, ఆ తర్వాత చిన్న పేగు, మళ్ళీ ఈ చిన్న పేగులో ఏంటి అంటే 3 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆంత్రమూలం. రెండవది
జజునం, జజునం. మూడవది శేషాంత్రికం, శేషాంత్రికం అని ఈ చిన్న పేగులో 3 భాగాలుగా ఉంటుంది. తర్వాత పెద్ద పేగు, పెద్ద పేగులో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. అవి ఏంటిదంటే ఒకటి అందనాళము, రెండవది కోలాన్, మూడవది పురుషనాళం. అందనాళం, కోలాన్, పురుషనాళం. తర్వాత చివరిది ఏంటిదంటే చివరి 8వ భాగం పాయువు. పాయువుతో ఈ యొక్క ఏంటది ఆహార నాళము అనేది లేదా జీర్ణనాళం అనేది నోటితో ప్రారంభమై ఈ విధంగా పాయువుతో అంతం అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో నోటి గురించి తెలుసుకుందాం. నోరు, ఈ నోటి ద్వారా ఆహారం అనేది ఆహార నాళంలోకి ప్రవేశిస్తుంది. ఓకే, ఈ విధంగా నోటి ద్వారా ఆహారం అనేది ఆహార నాళంలోకి ప్రవేశించే విధానాన్ని మనం ఏమంటామంటే అంతర్గహనం అంటాం. అంతర్గహనం. ఓకే, నోటి ద్వారా ఆహారం అనేది లేదా ఆహార పదార్థాలు అనేవి ఆహార నాళంను చేరుకోవడాన్ని అంతర్గహనం అని అంటాం. ఓకే, అయితే కొన్ని ఏకకణ జీవులకి ఉదాహరణగా అమీబా చెప్పుకోవచ్చు. ఈ అమీబాలో ఏంటి అంటే ఇలా వేల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వేల వంటి నిర్మాణాలను మనం ఇక్కడ ఏమంటామంటే మిథ్యాపాదాలు అని అంటాం. మిథ్యాపాదాలు. ఈ మిథ్యాపదాల సహాయంతో ఆహారాన్ని తీసుకుంటుంది. ఓకే, మనము ఇక్కడ మానవుని వ్యవస్థ దాంట్లోనేమో నోరు ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం. ఆ విధానాన్ని అంతర్గహనం అని అంటే, ఇక్కడ ఏకకణ జీవులు ఉదాహరణకి అమీబా అనేది మిథ్యాపాదాల ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. ఆ విధానాన్ని ఏమంటామంటే సర్కంవాలేషన్ అని అంటాం. సర్కంవాలేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ హాస్యకుహరం. నోటి తర్వాత హాస్యకుహరం. ఈ హాస్యకుహరం అంటే ఏంటిది అంటే మనము నోరు తెరిచినప్పుడు లేదా నోటిలో ఉండే ఖాళీ ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే నోటి కుహరం లేదా హాస్య కుహరం అని అంటాం. ఓకే, అయితే ఈ నోటి కుహరాన్ని లేదా ఈ హాస్య కుహరాన్ని ప్లస్ నాసికా కుహరాన్ని, నాసికా కుహరం, ఈ నాసిక కుహరాన్ని వేరు చేస్తూ ఒక పొర అనేది ఒక నిర్మాణం అనేది ఉంటుంది.
ఆ నిర్మాణాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే అంగిలి అని అంటాం. ఓకే, అంగిలి ఆస్య కుహరాన్ని ప్లస్ నాసికా కుహరాన్ని వేరు చేస్తూ ఉండే నిర్మాణమును మనం ఏమనాలి, అంగిలి అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఆస్య కుహరంలో ముఖ్యంగా మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఓకే, ఆస్య కుహరంలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. అవేంటి అంటే ఏమేమి ఉంటాయంటే దంతాలు. ఓకే, నెక్స్ట్ లాలాజల గ్రంథులు, లాలాజల గ్రంథులు, ఆ తర్వాత నాలుక. ఈ 3 భాగాలు ఎక్కడ అమరి ఉంటాయి అంటే ఆస్య కుహరంలో అమరి ఉంటాయి. ఓకే, ఇందులో దంతాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆస్య కుహరంలో అమరి ఉన్న దంతాల గురించి డిస్కస్ చేద్దాం. దంతాలను గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటామంటే ఓడెంటాలజీ అని అంటాం. ఓడెంటాలజీ. ఓకే, దంతాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని మనం ఓడెంటాలజీ అంటాం. అయితే ఈ దంతం అనేది ఈ దంతం యొక్క పై కిరీటాన్ని కప్పుతూ ఒక మెరిసే పొర ఉంటుంది. ఆ మెరిసే పొరను మనం ఏమంటాము అంటే ఎనామిల్ లేదా పింగాణి పొర అని అంటాం. ఇలా దంతం ఉంటే ఈ దంతంని ఆవరించి పై భాగాన్ని ఆవరించి ఒక లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ని మనం ఏమంటామంటే ఎనామిల్ లేదా పింగాణి పొర అని అంటాం. ఓకే, మరి ఈ పింగాణి పొర లేదా ఈ ఎనామిల్ అనేది శరీరంలో అత్యంత గట్టి లేదా దృఢమైన పదార్థం. ఓకే, శరీరం మొత్తంలో అత్యంత దృఢమైన పదార్థం ఏంటిది అంటే ఈ ఎనామిల్ అని చెప్పుకోవాలి. అయితే ఈ ఎనామిల్ని ఈ పండ్లలో ఈ దంతాలలో ఎమియోబ్లాస్ట్ కణాలు అనేటివి స్రవిస్తాయి. ఎనామిల్ అనే పొరను ఎమియోబ్లాస్ట్ కణాలు ఏం చేస్తాయంటే ఈ ఎనామిల్ అనే పొరను స్రవిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ మానవుని యొక్క దంతాలను మనం విషమదంతి అని అంటాం. మరి విషమదంతి అంటే ఏంటిది అంటే విషమదంతి అంటే ఒక నిర్దిష్ట ఆకారంలో కాకుండా ఒక నిర్దిష్ట పరిమాణంలో కాకుండా వివిధ రకాలుగా ఉండడాన్ని మనం ఏమంటామంటే విషమదంతి అంటాం. ఓకే, విషమదంతి సరైన ఒక కరెక్ట్ స్ట్రక్చర్ అనేది దానికి ఉండదు. ఎట్లా పడితే అట్లా వస్తాయి. వాటిని ఏమంటామంటే విషమదంతి అంటాం. ఇంకోటి ఈ యొక్క మానవ దంతాలను టీకోడాంట్ అని కూడా అంటాం. టీకోడాంట్ అని అంటాం కదా. అంటే ఏంటిది అంటే ఇక్కడ గట్ట దంతి అని కూడా అంటాం దీన్నే. దానికి ఇట్లా ఒకటి అంటే దంతానికి అమరి ఉండడానికి ఇట్లా ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్లో ఈ యొక్క దంతం అనేది ఇమిడి ఉంటుంది. ఓకే,
అందుకే దీన్ని ఏమంటామంటే టీకోడాంట్ అని అంటాం. ఓకే, ఈ దంతాలు అనేటివి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మానవుని దంతాలు. ఒకటి టీకోడాంట్ రకానికి చెందిన దంతము అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విషమదంతి అని చెప్పుకోవచ్చు. విషమదంతి అంటేనేమో వివిధ ఆకారాలలో పరిమాణాలలో ఉంటుంది. నెక్స్ట్ టీకోడాంట్ అంటే ఏంటిదంటే గర్తం, అంటే దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో అది ఇమిడిపోయి ఉంటుంది, దాన్ని టీకోడాంట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా ఈ మానవుని యొక్క దంతాలు అనేటివి 2 సార్లు ఏర్పడతాయి. మొదటిగా ఏర్పడిన దంతాలను పాలదంతాలు అని, రెండవసారి ఏర్పడిన దంతాలను శాశ్వత దంతాలు అని అంటాం. అందువల్ల ఈ విధంగా 2 సార్లు ఏర్పడే లక్షణాన్ని మానవ దంతాలు కలిగి ఉండడం వలన మానవ దంతాలను ద్వివారదంతి అని అంటాం. ద్వివారదంతి. ఓకే, మరి ఇంకొన్ని చేపలలో ఏంటంటే అనేక సార్లు దంతాలు అనేటివి ఊసిపోతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఆ విధంగా అనేక సార్లు ఊసిపోయి దంతాలు అనేటివి రావడాన్ని ఏమంటామంటే బహువారదంతి అంటాం. బహువారదంతి అని చెప్పుకుంటాం. ఓకే, ఇంకా కొన్ని చేపలలో ఏంటంటే ఆ యొక్క దంతాలు సన్నగా పొడుగ్గా ఉంటాయి. ఓకే, మళ్ళీ ఒకే రకంగా ఉంటుంది. ప్రతి ఒక్క దంతము ఒకే రకంగా ఉంటుంది. అలాంటి దంతాలను మనం ఏమంటాము అంటే ఆక్రోడాంట్ అంటాం. ఆక్రోడాంట్. ఓకే, నెక్స్ట్ కొన్ని జీవులలో దంతాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆ ఎక్కువ సంఖ్యలో ఉండే జీవులు ఏంటివి అని అంటే ఆపోసం, ఆపోసం. ఎన్ని దంతాలు ఉంటాయి అంటే 50 దంతాలు ఉంటాయి. నెక్స్ట్ పంది. ఈ పందిలో 44 దంతాలు ఉంటాయి. అలాగే గుర్రం. ఈ యొక్క గుర్రంలో కూడా 44 దంతాలు ఉంటాయి. ఈ 3 జీవులు ఎక్కువ సంఖ్యలో దంతాలను కలిగి ఉంటాయి. ఇంకా కొన్ని జీవులకు దంతాలు అనేటివి లేకుండా ఉంటాయి. ఆ విధంగా దంతాలు లేని జీవులుకి ఉదాహరణగా చెప్పుకుంటే నెమలి, యాంట్ ఈటర్స్, నెమలి, యాంట్ ఈటర్స్, వీటిలో ఏంటంటే దంతాలు అనేటివి ఉండవు. ఇంకా తాబేలు, ఓకే, తాబేల్లో కూడా దంతాలు ఉండవు. ఆర్మడిల్లో అంటే క్షీరదాలలో కూడా దంతాలు అనేటివి ఉండవు. ఓకే, నెక్స్ట్ దంతాలు మానవునిలో దంతాలు 2 సార్లు ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి పాల దంతాలు, రెండోది శాశ్వత దంతాలు అని చెప్పుకున్నాము. అందులో పాల దంతాల గురించి తెలుసుకుందాం. పాల దంతాలు. మానవునిలోని పాల దంతాల సంఖ్య 20 ఉంటుంది. ఓకే, మానవులోని పాలదంతాల సంఖ్య 20. ఈ మానవుల్లో ఈ పాలదంతాల సంఖ్య, ఈ పాలదంతాలు ఎన్ని సంవత్సరాల వయసు వరకు ఉంటాయంటే 7 సంవత్సరాల వయసు వరకు పాలదంతాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ 8 నుండి 9 సంవత్సరాల లోపులో ఏమవుతాయంటే ఈ స్టేజ్లో 8 నుండి 9 సంవత్సరాల వయసులో ఈ పాలదంతాలు అనేటివి ఊడిపోయి శాశ్వత దంతాలు అనేటివి వస్తాయి. ఓకే, అయితే ఈ యొక్క పాలదంతాలకు ఫార్ములా ఏంటి అంటే
దీని దంత సూత్రం, పాలదంతాల యొక్క సూత్రం అంటాము. ఇది 2102 by 2102 into 2. ఇది పాలదంతాల యొక్క సూత్రం. ఓకే, అయితే ఈ పెద్దవారిలో 32 దంతాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ 20కి ఇంక ఎన్ని దంతాలు తక్కువ ఉన్నాయి? 12 దంతాలు కదా. అందులో ఆ 12 దంతాలు ఏంటివి మరి? పెద్ద విరినాక ఏ దంతాలు ఎక్స్ట్రా వస్తాయి అంటే అగ్రచర్వనకాలు, నెక్స్ట్ జ్ఞానదంతాలు అని ఉంటాయి. ఈ అగ్రచర్వనకాలు అగ్రచర్వనకాలు 8, జ్ఞానదంతాలు 4 అనేటివి పెద్దవారిలో ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అప్పుడు టోటల్గా అవి 32కు చేరుకుంటుంది. ఈ 32కు చేరుకునే ఈ దంతాలను మనం ఏమంటాము అంటే శాశ్వత దంతాలు అంటాము. ఓకే, ఈ శాశ్వత దంతాలు అనేటివి ఏంటి అంటే వివిధ ఆకారంలో, వివిధ పరిమాణములలో ఉంటాయి. వివిధ ఆకారంలో, వివిధ పరిమాణంలో ఉండడాన్ని మనం ఏ దంతి అని చెప్పుకున్నాం ఇంతకుముందు అంటే ఏం దంతి అని చెప్పుకున్నాం? విషమ దంతి అని చెప్పుకున్నాం. ఓకే, ఈ శాశ్వత దంతాల దంత సూత్రం ఏంటి అంటే 2123 by 2123 into 2. ఓకే, ఈ 2123 ఇవేంటివి అంటే ముఖ్యంగా ఈ దంతాలు మనకి 4 రకాలుగా ఉంటాయి. అవి ఏంటివి అంటే కుంతకాలు, రదనికలు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు అనే 4 రకాలుగా ఉంటాయి. ఇందులో మనం మొదటగా కుంతకాల గురించి తెలుసుకుందాం. కుంతకాలు మానవునిలో ఈ కుంతకాల సంఖ్య ఎంత ఉంటుంది అని అంటే 8. ఓకే, ఈ కుంతకాలు దేనికి ఉపయోగపడతాయి అంటే ఆహారాన్ని కొరకడం కోసం ఉపయోగపడతాయి. ఆహారాన్ని కొరకడం కోసం ఉపయోగపడతాయి కాబట్టి ఈ కుంతకాలనే మనం ఏమంటామంటే కొరకు పళ్ళు అని కూడా అంటాం. కొరకు పళ్ళు, వీటి సంఖ్య ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? 8. ఓకే, ఇంకా వీటినే ఇంకా ఏమంటామంటే కత్తెర పళ్ళు అని కూడా అంటాం. అయితే ఏనుగులో ఉండే దంతాలు ఏవైతే ఉంటాయో ఆ దంతాలు వేటి యొక్క రూపాంతరం చెందిన దంతాలు అంటే ఈ కుంతకాలు రూపాంతరం చెంది ఏనుగులో ఆ విధంగా దంతాలు అనేటివి ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ రదనికల గురించి తెలుసుకుందాం. రదనికలు అయితే ఈ యొక్క రదనికల సంఖ్య 4. ఓకే, మానవునిలో రదనికల దంతాల యొక్క సంఖ్య 4. ఇవి ఏంటంటే కేవలం మాంసాహార జీవులలో మాత్రమే ఈ యొక్క రదనికలు అనేటివి ఉంటాయి. ఓకే, మాంసాహార జీవులలో మాత్రమే ఉండి శాకాహార జీవులలో ఈ యొక్క రదనికలు అనేటివి లోపించి ఉంటాయి. అయితే ఈ రదనికలు అనే పళ్ళు దేనికోసం ఉపయోగపడతాయి అంటే మాంసాన్ని చీల్చడం కోసము ఉపయోగపడుతుంది.
అందువల్లనే వీటిని ఏమంటామంటే కోరపళ్ళు అని కూడా అంటాము. కోరపళ్ళు. ఓకే, కోరపళ్ళు అని వేటిని అంటామంటే రదనికలను అంటాము. అయితే ఇంతకుముందు చెప్పుకున్నాము ఏంటిది, ఇవి మాంసాహార జీవులలో మాత్రమే ఉండి శాకాహార జీవులలో లోపించి ఉంటాయి అని చెప్పుకున్నాం. శాకాహార జీవులలో లోపించి ఉండడం వలన ఆ యొక్క పండ్ల వరుసలలో ఖాళీ స్థలం అనేది ఏర్పడుతుంది. ఆ ఖాళీ స్థలాన్ని మనం ఏమంటామంటే డయాస్టీమా అంటాం. డయాస్టీమా. ఓకే, నెక్స్ట్ అగ్రచర్వణకాల గురించి తెలుసుకుందాం. ఈ మానవుల్లో అగ్రచర్వణకాల సంఖ్య 8. ఓకే, ఈ అగ్రచర్వణకాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని నమలడం కోసం ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క అగ్రచర్వణకాలని ఏమంటామంటే మనం నములు దంతాలు అని అంటాం. ఓకే, నములు దంతాలు అని ఈ యొక్క అగ్రచర్వణకాలను అంటాం. తర్వాత చర్వణకాల గురించి తెలుసుకుందాం. చర్వణకాలు. ఈ చర్వణకాల యొక్క సంఖ్య ఎంత అంటే 12. ఓకే, మొదటి ఇది ఫస్ట్ మనం కుంతకాలు అని చెప్పుకున్నాం కదా, కుంతకాలు 8 ప్లస్ రదనికలు 4, ఈ రెండింటిని కలిపితే 12 అనేది వస్తుంది. ఈ 12 ఏంటిదంటే చర్వణకాలు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ చర్వణకాలు అనేటివి పదిహేడు సంవత్సరాల వరకు 8 మాత్రమే ఉంటాయి. తర్వాత ఎక్స్ట్రాగా 4 యాడ్ అవుతాయి. ఈ 4 ఎప్పుడైతే యాడ్ అవుతాయి అంటే 17 నుండి 25 సంవత్సరాల వయసు మధ్యకాలంలో ఈ ఎక్స్ట్రా 4 దంతాలు యాడ్ అవుతాయి. ఆ 4 దంతాలనే ఇక్కడ మనం ఏమంటామంటే జ్ఞానదంతాలు అని అంటాం. ఓకే, జ్ఞానదంతాలు అనేటివి ఏ వయసు మధ్యలో ఆవిర్భవిస్తాయి అని అంటే 17 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఆవిర్భవిస్తాయి. చర్వణకాల యొక్క సంఖ్య ఎంత అంటే 12. కానీ మొదటి 17 సంవత్సరాల వరకు కేవలం 8 మాత్రమే ఉండి ఆ తరువాత 17 నుండి 25 సంవత్సరాల మధ్య కాలంలో అదనంగా 4 దంతాలు అనేటివి చేరుతాయి. ఆ 4 దంతాలనే మనం ఇక్కడ ఏమంటామంటే జ్ఞానదంతాలు అని అంటాం. ఓకే, టోటల్గా ఈ యొక్క శాశ్వత దంతాల సంఖ్య 32గా చేరుకుంటుంది. నెక్స్ట్ ఈ శాశ్వత దంతాలు కొందరికి ఏమవుతాయంటే ఊడిపోతాయి. మరి మనకు పాల దంతాలు తర్వాత శాశ్వత దంతాలు కేవలం 2 సార్లు మాత్రమే దంతాలు వస్తాయి. శాశ్వత దంతాలు ఊడిపోయినాక మళ్ళీ దంతాలు రావు. మరి ఏం చేస్తారు అంటే కొందరు పెట్టుడు పండ్లను పెట్టుకుంటారు. ఆ పెట్టుడు పండ్లను యొక్క చికిత్సనే ఏమంటాము అంటే మనం ఇక్కడ రూట్ కెనాల్ పద్ధతి అంటాం. ఓకే, రూట్ కెనాల్ సిస్టమ్ అని అంటాం. మళ్ళీ ఒక్కసారి మనం ఏంటంటే ఈ యొక్క దంతాల యొక్క సంఖ్యను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటి అంటే కుంతకాలు. ఈ కుంతకాలను మనం ఏమంటామని చెప్పుకున్నాము, ఇంకా కొరుకు పండ్లు అని చెప్పుకున్నాము. ఈ కుంతకాల యొక్క సంఖ్య ఎంత అంటే 8. ఓకే, నెక్స్ట్ తర్వాత రదనికలు.
ఈ రదనికలనే మనం ఏమంటాం అనుకున్నాము, చీల్చు దంతాలు లేదా కోరపళ్ళు అని అనుకుంటాము. కోరపళ్ళు, వీటి యొక్క సంఖ్య 4. ఆ తర్వాత అగ్రచర్వనకాలు. అగ్రచర్వనకాలు, ఈ అగ్రచర్వనకాలనే మనం ఏమంటామని చెప్పుకున్నామంటే నములు దంతాలు అని చెప్పుకున్నాము. వీటి యొక్క సంఖ్య వచ్చేసి 8. ఫైనల్గా చర్వనకాలు. ఈ చర్వనకాలనే ఏమంటామంటే ఇవి ఆహారము విసరడం కోసము ఉపయోగపడతాయి కాబట్టి వీటిని విసురు దంతాలు అని చెప్పుకుంటాము. వీటి యొక్క సంఖ్య వచ్చేసి 12. ఓకే, ఇది దంతం గురించి. ఇంకా దంతాలకి కొన్ని వ్యాధులు అనేటివి సంభవిస్తాయి. ఆ వ్యాధులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, కొందరు వ్యక్తులలో ఏంటంటే దంతాల నుండి చీము అనేది కారుతూ ఉంటుంది. ఆ విధంగా దంతాల నుండి చీము కారే వ్యాధిని మనం ఏమంటామంటే పయేరియా అంటాం. మలేరియా కాదండి, పయేరియా. పయేరియా. ఓకే, దంతాల నుండి చీము కారడాన్ని పయేరియా అంటాము. దీన్నే ఇంకా ఏమంటామంటే పైరియా అని కూడా అంటాం. పైరియా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొందరి వ్యక్తులకి 2 దంతాల మధ్య చిగురు అనేది వాపుకు గురవుతుంది. ఆ విధంగా 2 దంతాల మధ్య గనక చిగురు అనేది వాపుకు గురైతే ఆ యొక్క వ్యాధిని ఏమంటామంటే జింజివైటిస్ అంటాం. జింజివైటిస్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, కొందరి దంతాలు చూస్తే పచ్చగా పసుపు పచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా పసుపు పచ్చ రంగులో ఉన్న దంతాలకు వచ్చే ఆ వ్యాధిని ఏమంటాము అంటే ఫ్లోరోసిస్ అంటాం. ఫ్లోరోసిస్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే మానవుడు తన నోటిని లేదా తన దంతాలని శుభ్రంగా బ్రష్ చేయనప్పుడు ఆ నోటిలో బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే కొన్ని ఆమ్లాలను విడుదల చేస్తూ ఉంటుంది, కొన్ని ద్రవాలను. అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క పిహెచ్ రేంజ్, ఉదజని సూచి అనేది ఎంత అంటే 5.5. ఓకే, 5.5 కన్నా తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆమ్ల స్వభావం వలన ఈ పిహెచ్ దంతం పిహెచ్ 5.5 కంటే తగ్గిపోతుంది. ఆ విధంగా 5.5కి తగ్గిపోయినప్పుడు ఏంటి అంటే ఆ దంతాల మొత్తం దానిపైన ఉన్న ఎనామిల్ అనే పొర ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ ఎనామిల్ అనే పొర ఏమవుతుందంటే క్షీణించిపోతుంది. ఇక్కడ చూడండి, ఆ ఎనామిల్ పొర క్షీణించిపోయి ఆ విధంగా దంతాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. దానిని ఏమంటామంటే దంతక్షయం అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ జీర్ణ నాళం లేదా ఓకే, ఈ జీర్ణనాళంలో లేదా ఆహార నాళంలో తర్వాతగా నోరు, ఆస్యకుహరం, తర్వాత లాలాజల గ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ యొక్క ఆస్యకుహరంలోనే దంతాలు, లాలాజల గ్రంథులు, ఇంతకుముందు 3 ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి ఏంటిది అంటే దంతాలు. ఈ దంతాల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. శాశ్వత దంతాలు, పాల దంతాలు అని చెప్పుకున్నాము. తర్వాత అందులో ఏ వయసులో వస్తాయి, ఏ పనులు ఎప్పుడు ఊసిపోతాయి, ఆ దంతాల చుట్టూ ఏం అమరు ఉంటుంది, దాన్ని ఏం పొర అంటారు, అవి ఏ కణాల చేత తయారవుతాయి, మన మానవ యొక్క దంతాలు ఏ రకానికి చెందినవి అనేటివన్నీ
చెప్పుకున్నాం. తర్వాత ఈ యొక్క ఆశకుహరంలో రెండవ భాగం ఏంటిది అంటే లాలాజల గ్రంథులు. లాలాజల గ్రంథులు. ఓకే, లాలాజల గ్రంథులనే మనం ఏమంటామంటే సెలైవరీ గ్లాండ్స్ అని అంటాం. ఓకే, ఈ సెలైవరీ గ్లాండ్స్ అనేటివి మానవ శరీరంలో మొత్తం 3 రకాలుగా ఉంటాయి. 3 రకాల జతలుగా 3 జతలుగా ఉంటాయి. ఆ 3 జతలలో మొదటి జత ఏంటిదంటే పెరోటిడ్ గ్రంథులు అంటాం. పెరోటిడ్ గ్రంథులు. ఈ పెరోటిడ్ గ్రంథులు అనేటివి ఇక్కడ చూపినట్టుగా చెవి యొక్క దగ్గర ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటి అంటే అధోజంబికా గ్రంథులు. అధోజంబికా గ్రంథులు. ఈ అధోజంబికా గ్రంథులు అనేటివి 2 దవడలు కలిసే చోట ఈ యొక్క అధోజంబికా గ్రంథులు అనేటివి అమరి ఉంటాయి. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే అధోజిహ్వికా గ్రంథులు. అధోజిహ్వికా గ్రంథులు. ఈ అధోజిహ్వికా గ్రంథులు అనేటివి నాలుక క్రింది భాగాన అమరి ఉంటాయి. ఇక్కడ చూడండి, జిహ్వి అంటే ఏంటిదంటే నాలుక. ఓకే, ఇవి నాలుక కింది భాగాన అమరి ఉంటాయి. అయితే ఇక్కడ ఈ లాలాజల గ్రంథులలో 3 రకాల గ్రంథులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ పెరోటిడ్ గ్రంథులు ఉన్నాయి కదా, ఈ పెరోటిడ్ గ్రంథులు ఏంటి అంటే పాములు, సర్పాలలో ఏదైతే ఉంటాయో ఈ పెరోటిడ్ గ్రంథులు రూపాంతరము చెంది లేదా మార్పు చెంది ఏ గ్రంథులుగా ఏర్పడతాయంటే విష గ్రంథులుగా ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ కొన్ని క్షీరదాలలో అదనంగా ఏంటంటే నిమ్న నేత్ర కోటర గ్రంథులు అనేటివి ఉంటాయి. నిమ్న నేత్ర కోటర గ్రంథులు అనేటివి కూడా ఉంటాయి. కానీ మానవుడిలో కేవలం పెరోటిడ్ గ్రంథులు, అధోజంబికా గ్రంథులు, అధోజిహ్వికా గ్రంథులు మాత్రమే ఉంటాయి. ఈ పెరోటిడ్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఈ పెరోటిడ్ గ్రంథుల అనేటివి వైరస్లకు గురి అవుతాయి. ఆ వైరస్ ఏంటిదంటే పారామిక్సో వైరస్. పారామిక్సో వైరస్. ఈ పారామిక్సో వైరస్ కు గురి కావడం వలన ఏంటి అంటే ఒక వ్యాధి అనేది సంభవిస్తుంది. ఆ వ్యాధినే మనం ఏమంటామంటే గవద బిళ్ళలు అని అంటాం. ఓకే, పెరోటిడ్ గ్రంథులు అనేటివి ఎక్కడ అమరి ఉంటాయని చెప్పుకున్నాము? చెవి దగ్గర అమరి ఉంటాయి పెరోటిడ్ గ్రంథులు. నెక్స్ట్ అధోజంబికా గ్రంథులు అనేటివి 2 దవడలు కలిసే చోట అమరి ఉంటాయి. నెక్స్ట్ అధోజిహ్వికా గ్రంథులు నాలుక క్రింది భాగాన అమరి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క లాలాజల గ్రంథిలో ఈ లాలాజల గ్రంథిలో ఏంటంటే లాలం అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ లాలం అనేది ఏంటి అంటే సీరస్ కణాలు నెక్స్ట్ శ్లేష్మ కణాలతో స్రవిస్తుంది. ఈ సీరస్ అండ్ శ్లేష్మ కణాలు అనేటివి లాలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఓకే, రోజుకు 1 లీటరు
లాలాన్ని దాదాపుగా మానవుని యొక్క లాలాజల గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి. ఈ లాలం ఉత్పత్తి కావడానికి ఈ సీరస్ కణాలు, శ్లేష్మ కణాలు అనేటివి ఉపయోగపడతాయి. శ్లేష్మ కణాలు అనేటివి శ్లేష్మ జిగట పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సీరస్ కణాలు ఏం చేస్తాయంటే ముఖ్యంగా లాలాజల గ్రంథుల్లో ఈ కణాలు అమైలైజ్ అనే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తాయి. అమైలైజ్ అనే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ అమైలైజ్ అనే ఎంజైమ్లు ఏం చేస్తాయంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఈ కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మారుస్తాయి. కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చే ఎంజైములు అమైలైజ్. ఈ అమైలైజ్ అనే ఎంజైమ్లను ఈ యొక్క సీరస్ కణాలు అనేటివి ఉత్పత్తి చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ శ్లేష్మ కణాలలో శ్లేష్మం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారము అనేది శ్లేష్మం చేత తడిసి, ఈ లాలాజలము శ్లేష్మం చేత తడిచి ఈ శ్లేష్మంలో జిగట వంటి స్వభావం ఉండడం వల్ల అది ఒక ఉండలాగా తయారవుతుంది తీసుకున్న ఆహారం. ఆ విధంగా ఉండలాగా తయారైన దానిని మనం ఏమంటాము అంటే బోలస్ అంటాం. బోలస్. ఓకే, నెక్స్ట్ లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడం కోసము మనం పరీక్ష చేస్తాము. దానినే ఏమంటామంటే లిట్మస్ పేపర్. కామన్గా మనం తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఆమ్లాన్ని, క్షారాన్ని, వాటి యొక్క స్వభావం తెలుసుకోవడం కోసం ఏం చేస్తామంటే లిట్మస్ పేపర్ని తీసుకొని పరీక్షిస్తామని తెలుసు. సేమ్ ఇక్కడ కూడా ఈ యొక్క ఆమ్లం యొక్క రసాయనిక స్వభావాన్ని, అది ఆమ్ల గుణాన్ని కలిగి ఉందా, లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడం కోసం మనం ఈ యొక్క లిట్మస్ పేపర్ని ఉపయోగించి టెస్ట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క ఆశకుహరంలో మూడవ భాగం ఏంటి అంటే నాలుక. ఈ నాలుక అనేది ఒక జ్ఞానేంద్రియంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కండరయుత నిర్మాణము. ఓకే, నాలుక. కండరయుత నిర్మాణం. ఇది ఆశకుహరం అడుగు భాగంలో ఫ్రెన్యులం అనే మడత లాంటి కణజాలంతో అతికి ఉంటుంది. ఓకే, ఆశకుహరానికి ఏంటంటే ఫ్రెన్యులం అనే కణజాలంతో అటాచ్ అయి ఉంటుంది. నాలుక పై భాగంలో చిన్న చిన్న ఏంటంటే ముందుకు పరుచుకొని కొన్ని నిర్మాణాలు ఉంటాయి. ఆ నిర్మాణాలనే మనం ఏమంటాము అంటే సూక్ష్మాంకురాలు లేదా వీటినే ఇంకా ఏమంటామంటే పాపిల్లే అని కూడా అంటాం. పాపిల్లే. ఓకేనా, పాపిల్లే లేదా సూక్ష్మాంకురాలు అని అంటాం. నాలుక పైన రుచిని చూడడం కోసం రుచి గుళికలు అనేటివి ఉంటాయి. వాటినే మనం ఏమంటామంటే రుచి మొగ్గలు లేదా టేస్ట్ బడ్స్ అని అంటాము. ఇంకా రుచి గ్రాహకాలు అని కూడా పిలుస్తాం. ఓకే, ఈ మొత్తంగా ఈ రుచి మొగ్గలు లేదా ఈ రుచి గ్రాహకాలు అనేటివి 4 రకాలుగా ఉంటాయి. అవి ఏమిటి అనేది చూద్దాం ఇప్పుడు. మానవుని నాలుక పైన
ఈ సూక్ష్మాంకురాలు అనేటివి టోటల్గా 4 రకాలుగా ఉంటాయి. అవి ఒకటేంటిదంటే ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు, ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు. ఈ ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు అనేటివి ఎక్కడ ఉంటాయంటే ఇవి నాలుక యొక్క పూర్వ ఉపాంత భాగంలో నాలుక చివరిన ఈ ఫంజిఫామ్ కణాలు అనేటివి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ ఫంజిఫామ్ కణాలు అనేటివి ఏ రుచిని గుర్తిస్తాయి అంటే తీపి. ఈ ఫంజిఫామ్ కణాలు అనేటివి తీపి పదార్థాన్ని గుర్తిస్తాయి. ఓకే, నెక్స్ట్ తంతురూప సూక్ష్మాంకురాలు, తంతురూప సూక్ష్మాంకురాలు. ఈ తంతురూప సూక్ష్మాంకురాలు అనేటివి నాలుక ఉపరితలంలో ఉంటాయి. ఓకే, నాలుక ఉపరితలంలో ఈ తంతురూప సూక్ష్మాంకురాలు అనేటివి ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఉప్పు, సాల్ట్ గుణాన్ని గుర్తుపడతాయి. ఓకే, మనం సాల్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని గుర్తుపట్టడానికి మన నాలుక పైన ఏ సూక్ష్మాంకురాలు ఉంటాయని గమనించాలి అంటే తంతురూప సూక్ష్మాంకురాలు ఉంటాయని గమనించాలి. ఓకే, నెక్స్ట్ సర్కం వ్యాలెట్. ఓకే, సర్కం వ్యాలెట్ సూక్ష్మాంకురాలు. ఈ సర్కం వ్యాలెట్ సూక్ష్మాంకురాలు అనేటివి ఎక్కడ ఉంటాయంటే నాలుక యొక్క పరాంతం. ఓకేనా, నాలుక యొక్క పరాంతంలో లేదా యొక్క బేసల్ పార్ట్ ఆధార భాగంలో అమరి ఉంటాయి. ఓకేనా, ఈ బేసల్ పార్ట్ లేదా నాలుక యొక్క ఆధార భాగంలో ఏముంటాయి, ఏ కణాలు ఉంటాయని చెప్పుకున్నాము? సర్కం వ్యాలెట్, సర్కం వ్యాలెట్ సూక్ష్మాంకురాలు. ఓకేనా, ఈ సర్కం వ్యాలెట్ సూక్ష్మాంకురాలు అనేటివి మరి ఏ టేస్ట్ను గుర్తుపడతాయి అంటే చేదు స్వభావాన్ని గుర్తుపడతాయి. మానవుని యొక్క నాలుక లేదా మనిషి ఏంటంటే చేదు తినేటప్పుడు చేదుగా ఉన్నది అంటాం కదా, ఆ విధంగా చేదుగా ఉంది అని గుర్తుపట్టే ఆ యొక్క టేస్ట్ బడ్ లేదా రుచి గ్రాహకం ఏంటిది అంటే సర్కం వ్యాలెట్. నెక్స్ట్ ఫైనల్గా ఫోర్త్ది వచ్చేసి ఏంటి అంటే సర్కం ఫోలియేట్, సర్కం ఫోలియేట్. ఈ సర్కం ఫోలియేట్ అనేది నాలుక పక్క భాగాన, ఓకే, నాలుక పక్క భాగాన ఈ విధంగా అమరి ఉంటుంది ఈ యొక్క సర్కం ఫోలియేట్. ఇది ఏ రుచిని గుర్తిస్తుంది అంటే పులుపు. ఓకేనా, పులుపు గుర్తును, ఏది పులుపు యొక్క రుచిని ఈ యొక్క సర్కం ఫోలియేట్ అనేది గుర్తుపడుతుంది. ఓకేనా, తీపిని గుర్తుపట్టడం కోసమేమో ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు, ఉప్పును గుర్తుపట్టడం కోసమేమో ఏంటి అంటే తంతురూప సూక్ష్మాంకురాలు, తర్వాత చేదును గుర్తుపట్టడం కోసమేమో సర్కం వ్యాలెట్ సూక్ష్మాంకురాలు, అదేవిధంగా పులుపును గుర్తుపట్టడం కోసం ఏంటిది అంటే సర్కం ఫోలియేట్ సూక్ష్మాంకురాలు అనేటివి ఈ యొక్క నాలుకలో రుచి గ్రాహకాలుగా అమరి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఈ యొక్క సూక్ష్మాంకురాలు ఏం చేస్తాయంటే ఈ విధంగా ఆహారం ఎప్పుడైతే నాలుకకు తగులుతుందో వెంటనే ఇది తీపి, ఇది ఉప్పు, ఇది చేదు, ఇది పులుపు అని సంకేతాలను మెదడుకు చేరవేస్తుంది. ఓకే, దాన్నే ఆ విధంగా ఈ సంకేతాలను మెదడుకు చేరవేసే ప్రక్రియనే ఏమంటామంటే గస్టేషన్ అంటాం. నాలుకకు వెంబటే రుచి తగలగానే ఇది చేదుగా ఉన్నది, ఇది తీయ ఉన్నది, ఇది పుల్లగా ఉన్నది అని మెదడుకు సంకేతాలను తెలిపే ప్రక్రియనే గస్టేషన్ అని అంటాం.
ఆహార వాహిక. ఆహార వాహిక ఈ విధంగా సన్నగా పొడవుగా ఒక గొట్టం మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ ఆహార వాహికలో ప్రారంభ దశలో ఏంటి అంటే నియంత్రిత కండరాల చేత ఆవరించి ఉంటుంది. నియంత్రిత కండరాలు. నెక్స్ట్ చివరి భాగంలో అనియంత్రిత కండరాలు అనేటివి ఈ యొక్క ఆహార వాహికలో అమరి ఉంటాయి. ఈ ఆహార వాహికల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏది లాలాజలంతో తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది శ్లేష్మము లాలాజలంతో అది ఒక ముద్దలాగా తయారవుతుంది. ఆ ముద్దను మనం ఏమంటామని చెప్పుకున్నామంటే బోలస్ అంటామని చెప్పుకున్నాం కదా. ఈ బోలస్ అనేది ఇట్లా ఈ విధంగా ఆహార నాళం నుండి జారుకుంటూ జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఆహారం నుండి ఆహార వాహికలో ఈ బోలస్ అనేది జీర్ణాశయంకి చేరుకునేటప్పుడు ఆ ఆహార వాహికలో కొన్ని కదలికలు అనేటివి వస్తాయి. ఆ కదలికలను మనం ఏమంటామంటే పెరిస్టాలిటిక్ చలనాలు లేదా పెరిస్టాలిటిక్ మూమెంట్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ విధంగా ఏంటంటే ఆ ముద్దలాగా తయారైన ఆహార పదార్థము ఆహార వాహిక గుండా జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. ఆ విధంగా ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ప్రవేశించేటప్పుడు కొన్ని చలనాలు అనేటివి ఆహార వాహికలో సంభవిస్తాయి. ఆ చలనాలనే మనం ఏమంటాము అంటే పెరిస్టాలిటిక్ చలనాలు అని అంటాం. ఓకే. తర్వాత జీర్ణాశయము, జీర్ణ గ్రంథులు, జీర్ణక్రియ విధానం గురించి తదుపరి క్లాస్లో చర్చించుకుందాము. థ్యాంక్ యూ.